హాయ్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ లో ఉన్న డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడదాం. సో అసలు డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ సి లాంగ్వేజ్ లో ఎందుకు ఉన్నాయి, అవి చేసే వర్క్ ఏంటి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అనేది అసలు ప్రోగ్రామ్ లో ఏం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సీక్వెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఏ ప్రోగ్రామ్ ఏ లైన్ తర్వాత ఏ స్టేట్మెంట్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నది మనం కంట్రోల్ చేస్తే డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. సో సి లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేసరికి కండిషనల్ ఆపరేటర్, fourth one వచ్చేసరికి looping statements. ఓకే, ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ని సి ప్రోగ్రామ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడితే ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది మళ్ళీ సబ్ డివిజన్ గా డివైడ్ అయి ఉంటుంది. సో దాని వచ్చేసరికి ఫస్ట్ సింపుల్ ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ if, fourth one వచ్చేసరికి else if. సో ఇలా మళ్ళీ ఫోర్ సబ్ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది if స్టేట్మెంట్ అనేది. ఫస్ట్ సింపుల్ if అంటే ఏంటి? సో దీని యొక్క సింటాక్స్ ఫస్ట్ చెప్తాను. దీని యొక్క సింటాక్స్ ని మనం ఫస్ట్ రాసుకుందాం అండ్ మనం దాని సింటాక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా దాని యొక్క మీనింగ్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది అయితే మనకి అర్థమైపోతుంది. ఫస్ట్ సింపుల్ if యొక్క సింటాక్స్ ఇక్కడ suppose if expression and next inside of the block లో మనకి స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి, రైట్? ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? సో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ a అనేది ఒక వాల్యూ తీసుకుందాం, 30 తీసుకుందాం, b అనేది ఒక వాల్యూ తీసుకుందాం, 20 తీసుకుందాం, రైట్? సో ఎక్స్ప్రెషన్ లో మనం ఏం రాస్తాం అంటే if a greater than b అంటే 30 greater than 20. ఓకే, 30 greater than 20 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయండి. ఇన్ కేస్ ఇది ట్రూ అయినప్పుడు, ఇది ట్రూ అయితే మాత్రమే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ లో మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ప్లేస్ లో మనం ఏదైనా రాసుకోవచ్చు. సో printf యూస్ చేసి మనం ఏదైనా రాసుకోవచ్చు. printf a value is larger, రైట్? మనం ఇలా స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే, సో ఈ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ అనేది లేదా అవుట్ సైడ్ అనేది వచ్చేస్తుంది ఎగ్జిక్యూషన్ అనేది. సో దీని తర్వాత మనకి స్టేట్మెంట్స్ లేవు కదా అంటే డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ ఏం షో అవ్వదు. ఇన్ కేస్ మనం ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అనేది రాసామనుకోండి, సో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ సింపుల్ ఇఫ్ అన్నమాట. సింపుల్ ఇఫ్ మనం ఇన్ కేస్ ఆఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే మాత్రమే దాన్ని మనం ప్రింట్ చేయగలం. ఇన్ కేస్ ఫాల్స్ అయితే మనం ప్రింట్ చేయలేం. అండ్ నెక్స్ట్ ఉన్న ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది సింపుల్ ఇఫ్ లో అవుతుంది. అండ్ నెక్స్ట్ సింటాక్స్ గురించి మాట్లాడాలంటే ఇఫ్ ఎల్స్, రైట్? ఇఫ్ ఎల్స్ అంటే ఫస్ట్ ఇఫ్ అనేది వస్తుంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్ statements inside of the block, statements, next else, open bracket, మళ్ళీ statements, మళ్ళీ close bracket. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇన్ కేస్ a greater than b. సో a greater than b ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 30 greater than 20. సో ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఏమవుతుంది? సో ఓన్లీ ఈ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ అనేది స్కిప్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ 30 greater than 20 ఫాల్స్ అయింది అనుకోండి, సో మనకి అప్పుడు ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎల్స్ ఇఫ్ లోకి అయితే వస్తుంది. ఎల్స్ ఇఫ్ లోకి వచ్చి దీని యొక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ని మనకి అవుట్పుట్ గా అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడితే మనకి నెస్టెడ్ ఇఫ్. సో మీకు ఆల్మోస్ట్ సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ మనం నెస్టెడ్ ఇఫ్ గురించి అయితే మాట్లాడదాం. సో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా నెస్టెడ్ అనేది వచ్చిందంటే దాని యొక్క మనకి ఇక్కడ నెస్టెడ్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ సో ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ దాని లోపల ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇఫ్ దీని యొక్క సింటాక్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఓకే ఇలా మళ్ళీ దీని లోపల ఓపెన్ బ్రాకెట్ స్టేట్మెంట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎల్స్ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ స్టేట్మెంట్స్ క్లోజ్ బ్రాకెట్ అండ్ మనం ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ క్లోజ్ చేస్తాం. దీనిలో కూడా మనకి ఎల్స్ అనేది ఉంటుంది కదా సో దీని యొక్క ఎల్స్ మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ సో ఇఫ్ లోపల ఇఫ్ అని కాబట్టి దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అయితే అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ అయితే మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. సో మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో దీనికి మనం సెపరేట్ గా అయితే రాదా ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకుందాం. నెక్స్ట్ నేను వీడియోస్ లో ప్రోగ్రామ్ ని ల్యాప్టాప్ స్క్రీన్ మీద చేసి అయితే చూపిస్తూ ఉంటాను. సో మీకు నెస్టెడ్ ఇఫ్ గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ అయితే మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అయితే అంటాం. సో మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్స్ లో మనం ఇలా మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ మాట్లాడినట్లయితే ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, మనం ఎల్స్ ఇఫ్ ని ఏ విధంగా యూజ్ చేస్తాం. సపోజ్ దీని యొక్క సింటాక్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఓకే సో ఎక్స్ప్రెషన్ దీని లోపల స్టేట్మెంట్స్ బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఇలా మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ని ఎప్పుడో రాస్తామంటే సపోజ్ మనకి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాం. సో ఆ వాల్యూ అది కాకపోతే అది కాకపోతే అది ఇది కాకపోతే ఇది అన్నట్టు ఉంటుంది కదా అప్పుడు మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే వాడతాం. సో ఏది కాకపోతే లాస్ట్ ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా సో మనం అప్పుడు ఎల్స్ అనేది రాస్తాం. సో ఏ కాకపోతే బి కాకపోతే సి కాకపోతే డి ఏవి కాకపోతే ఏదో ఒక వాల్యూ వస్తుంది దాన్ని మనం ఎల్స్ స్టేట్మెంట్స్ లో రాస్తాం. ఇది దీని యొక్క సింటాక్స్ అన్నమాట ఎల్స్ ఇఫ్ యొక్క సింటాక్స్. సో దీని ప్రోగ్రామ్స్ అన్ని నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద అయితే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. దానికి మన వేరే సెక్షన్ అయితే ఉంటుంది. సో ఇవి కాన్సెప్ట్ లెర్నింగ్ సెక్షన్స్ అవన్నీ ప్రోగ్రామింగ్ సెక్షన్స్ అవి. సో ఈ అన్ని వీడియోస్ అయితే మీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. సో నెక్స్ట్ మనం సింపుల్ ఇఫ్ గురించి మాట్లాడాం, ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడాం, నెస్టెడ్ ఇఫ్ గురించి మాట్లాడాం, ఎల్స్ ఇఫ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఆల్మోస్ట్ మీకు ఈ సెక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే నథింగ్ బట్ control the sequence of the program. See, program A sequence లో execute అవ్వాలి అని చెప్పేది మాత్రం decision making statement. So next which statements గురించి next video లో డిస్కస్ చేస్తాను. Till then take care and goodbye.